ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని మొద్దులగూడెం గ్రామానికి చెందిన రైతులు నీరందక పొట్టదశకు వచ్చిన వరి పంట ఎండిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూములకు పట్టా పాస్ పుస్తకాలు ఉన్నప్పటికీ అటవీ అధికారులు బోర్లు వేయకుండా అడ్డుకుంటున్నారని వాపోయారు. తమ పంటలు ఎండిపోకుండా ప్రభుత్వం పరిష్కారం చూపాలని కోరారు. ఈ పట్టాలు మన కేసీఆర్ ఇచ్చిండు. ఈ కేసీఆర్ పట్టాలను సుతా ఈ గవర్నమెంట్ ఇక్కడ ఉన్న ఫారెస్ట్ అధికారులు ఈ ఫేక్ పట్టాలని మమ్మల్ని ఇబ్బంది పెట్టి మమ్మల్ని బాధలకు గురి చేస్తున్నారు. నేను ఇక్కడ వేసిన 4 ఎకరాల భూమి కనీసానికి మొత్తం ఎండిపోతున్నది. బోర్లు వేసుకోవాలంటే బోర్లు ఏనిత్తలేరు, మస్తు ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ ఉన్న సీతాల్ మేడం కనీసానికి చేనులకు ట్రాక్టర్స్ రానియకుండా మస్తు ఇబ్బంది పెడితే గోస పెట్టుకుంటానే. ఇది గుండ్లవాగు ప్రాజెక్టు ఆధారంతో నాటేసుకోవడం జరిగింది. ఇప్పటికీ మేము వేసింది 3 నెలల పంట, తక్కువ పరిధిలో వేసుకున్నాము కాబట్టి అయినా కూడా మాకు గుండ్లవాగు ఎండిపోయి ఇప్పుడు పంటలు ఎండిపోయే పరిస్థితి అయిపోయింది. ఇంకో 2-3 తలతో బయటపడేది కాస్త మొత్తానికి ఎండిపోయి ఇప్పటి వరకు ఎకరానికి 30-40 వేల పెట్టుబడితోటి 1,20,000 పెట్టుబడి జరిగింది. బోర్లు వేసే క్రమంలో మాకు ఫారెస్ట్ రేంజ్ అధికారి అయిన పసరా రేంజ్ ఫారెస్ట్ అధికారులు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. దీన్ని అధికారులు తక్షణమే చర్య తీసుకొని మాకు బోర్లు వేసే విధంగా కానీ ప్రాజెక్ట్ నుండి వాటర్ వచ్చి పంటలను కాపాడే ప్రయత్నం కానీ చేయాలని మేము కోరుకుంటున్నాము. దాదాపు ఒక 40-50 ఏళ్ళకు నుండి ఈ భూమి పోరాటం చేసి భూమి కొట్టించిందే మేము. అప్పుడే పట్టాలన్నీ చేసినాం. మేము పట్టాలు చేయించిన తర్వాత ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు బోర్లు వేద్దాం బాగా నష్టం పెడతారు. 40 ఏళ్ళ నుంచి ఇక్కడ వ్యవసాయం చేస్తాం మేము. ఏ ఫారెస్ట్ వాళ్ళు కూడా మాకు అడ్డం రాలేదు. బోర్ 200 వేసినాం. 200 దింపిన తర్వాత ఫారెస్ట్ వాళ్ళు వచ్చి బండిని సీల్ చేస్తామని బెదిరించి వెళ్ళిపోయింది మా భూమి అని. ఫారెస్ట్ అని మాకు లోన్లు ఇచ్చిండ్రు, పట్టాలు ఇచ్చిండ్రు, అన్ని ఇచ్చిండ్రు. ఇక్కడ రైతు బంధు కూడా ఇస్తాను. ఈ సంవత్సరమే 10 ఏళ్ళ నుంచి ఏ ఫారెస్ట్ వాళ్ళు మమ్మల్ని ఏమనలే. 41 సర్వే వచ్చేసి మా ఆర్ఎఫ్లో చూపిస్తున్నది. దీనికి వీళ్ళు అప్లికేషన్ ఎంఆర్ఓ గారికి పెట్టుకుంటే ఎంఆర్ఓ గారు ఎఫ్ఆర్ఓ గారికి ఇస్తే ఎఫ్ఆర్ఓ గారి ఆదేశానుసారం మేము వచ్చి ఇక్కడ లొకేషన్ తీసుకోవడం జరిగింది. ఆ లొకేషన్ మా ఆర్ఎఫ్ పరిధిలో వస్తున్నది. రైతులు వచ్చి బోర్లు వేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వమంటున్నారు, కానీ అది ఆర్ఎఫ్ పరిధిలో ఉండడం వల్ల మేము ఎలాంటి పర్మిషన్స్ ఇవ్వమని చెప్పారు.